హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. టుడే స్పెషల్ ఏంటంటే మా పిల్లల్ని అయితే మేము స్విమ్మింగ్లో జాయిన్ చేసామండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా నేర్చుకున్నారు, ఈ ఇయర్ అయితే పర్ఫెక్ట్ అయ్యారు. మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాము. డైలీ అయితే నేను వెళ్ళనండి, పిల్లలే వెళ్తారు, వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తారు. ఈరోజు అయితే నేను వెళ్తున్నాను, అందుకే మీతో వీడియో అయితే షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసామండి. ఇది మనకు హన్మకొండ బాలసముద్రంలోనైతే ఉంటుంది. ఇదైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి, దీని పక్కన చిన్నది ఉంటుంది. లాస్ట్ ఇయర్ పిల్లలు అందులో ఫస్ట్ పోయిన పిల్లలకైతే చిన్న దాంట్లోనే నేర్పిస్తారు. అందులో పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఈ పెద్ద దాంట్లోకి పంపిస్తారనమాట. మా పిల్లలు లాస్ట్ ఇయర్ అయితే మొత్తం నేర్చుకున్నారు కాబట్టి ఈ ఇయర్ అయితే ఈ పెద్ద స్విమ్మింగ్ పూల్లో చేస్తున్నారు. చూడండి, పాప ఎల్లో కలర్ డ్రెస్లో ఉంటుంది, బాబు షార్ట్ అనమాట. చూడండి, బాబు వీళ్ళకి పట్టారా బ్లూ అండ్ వైట్ ఉంటుంది. ఎలా కొడుతున్నారో చూడండి. స్విమ్మింగ్ అయితే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పటి నుంచో పిల్లలకి మాత్రం స్విమ్మింగ్ వచ్చి ఉండాలి అనేసి నేను అనుకున్నాను. అందుకే లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ సమ్మర్లోనే వెళ్తారండి, ఎందుకంటే ఇక స్కూల్ ఉన్నప్పుడు అయితే కుదరదు. మార్నింగ్ 5:30కి వస్తారు. అంటే ఈవినింగ్ కూడా ఉంటుందండి క్లాస్, కాకపోతే ఈవినింగ్ అనేది వాళ్ళ డాడీకి సెట్ అవ్వదు కాబట్టి మార్నింగ్ 5:30కి లేసి అయితే వస్తారు. మళ్ళీ 7 వరకు అయితే కంప్లీట్ అవుతుంది. అంటే బ్యాచెస్ ఉంటాయి, 6 to 7, 7 to 8, 8 to 9 అంతవరకు లాస్ట్ అనమాట. ఎవరికి ఏ టైంలో వీళ్ళుంటే ఆ టైంలో వెళ్ళి ఒక 1 అవర్ అయితే ఇలా చేసుకొని వస్తారనమాట. ఇప్పుడు వీళ్ళు కొట్టేదైతే 8 ఫీట్స్ అనమాట. అటు లాస్ట్లో ఉంది చూడండి, అది 9 ఫీట్స్ అనమాట. 8 ఫీట్స్లో ఇంత చిన్న పిల్లలు కొడుతున్నారంటే అసలు నిజంగా చాలా గ్రేట్ అండి. నిజంగా చెప్పాలంటే మనకి ఇలా కనబడుతుంది కానీ లోపల లోతు అయితే చాలా ఉంటుంది. మా పిల్లలైతే ఇక్కడ 8 ఫీట్స్లో కొడుతున్నారు. ఇంకా చూడండి, ఒకసారి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్లో దిగాలంటే మాత్రం కంపల్సరీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పైన క్యాప్ అయితే ఉండాలి. చూడండి, ఆ గ్లాసెస్ కూడా ఉండాలి. అలాగే అబ్బాయిలకైతే షార్ట్ ఉండాలి, అమ్మాయిలకు కూడా స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలన్నమాట. ఆ షార్ట్ కూడా మనం నార్మల్గా ఇంట్లో వేసుకునే షార్ట్ కాదండి, స్విమ్మింగ్ షార్ట్. మొత్తం అవన్నీ ఆ కిట్ తీసుకొని అవి వేసుకున్న తర్వాత మాత్రమే అందులోకి దిగి స్విమ్మింగ్ చేయాలన్నమాట. చూడండి, మా పాప అయితే అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు అయితే ఒక్కతే వస్తుంది. చాలా పర్ఫెక్ట్ అయితే అయిపోయింది పాప. కాకపోతే బాబు అయితే ఇంత లాంగ్ అయితే వెళ్ళలేడండి, సగం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడు. పాప అయితే ఫుల్గా ప్రాక్టీస్ అయితే అయింది. చూడండి ఎలా కొడుతుందో. ఇంకా అంతే అండి, వీడియో అయితే ఇలా అయితే అయిపోయింది. ఆ రోజు పిల్లలకి ఇలా సమ్మర్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఇలా నేర్పిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి వచ్చినట్టు ఉంటుంది. అంతే అండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.